హలో ఫ్రెండ్స్! 'ఎ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్' ఎపిసోడ్ 2 మనకి వచ్చేసింది. ఈ ఎపిసోడ్ ప్రధానంగా డంక్ తనను తాను ఒక నైట్‌గా నిరూపించుకోవడానికి పడే కష్టాల చుట్టూ తిరుగుతుంది. డంక్ యాష్‌ఫోర్డ్ టోర్నమెంట్‌లో పాల్గొనాలనుకుంటాడు. కానీ అతను నిజంగా నైట్ అని నిరూపించడానికి ఎవరూ సాక్ష్యం చెప్పరు. అతను సర్ అర్లెన్ గురించి చాలామంది ప్రభువులకి వివరిస్తాడు. కానీ ఒక సామాన్యమైన నైట్‌ని ఎవరు గుర్తుంచుకోరు. అది డంక్‌ని మానసికంగా కృంగదీసింది. టార్గేరియన్ రాజకుమారులు టోర్నమెంట్‌కి వస్తారు. వారిలో ప్రిన్స్ బేలర్ చాలా దయగల వ్యక్తిగా కనిపిస్తాడు. టంగ్ ధైర్యం చేసి బేలర్‌ని కలుస్తానికి ప్రయత్నిస్తాడు. బేలర్ తన గతాన్ని గుర్తు చేసుకుని సర్ అర్లెన్ ఒక గౌరవప్రదమైన నైట్ అని అంగీకరిస్తాడు. టంగ్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అనుమతినిస్తాడు. నైట్‌గా మారాలంటే డంక్‌కి తన సొంత గుర్తు ఉండాలి. దీనికోసం అతను తోలుబొమ్మల ఆట ప్రదర్శించే టాన్సిలా అనే అమ్మాయిని కలుస్తాడు. ఎగ్ సాయంతో డంక్ తన షీల్డ్‌పై ఒక ఎలమ్ చెట్టు, దానిపైన రాలుతున్న నక్షత్రం గుర్తుని పెయింటింగ్‌గా వేయిస్తాడు. టోర్నమెంట్ కోసం కొత్త ఆర్మర్ కొనడానికి డంక్ దగ్గర డబ్బులుండవు. తన లక్ష్యం కోసం తనకెంతో ఇష్టమైన స్వీట్ ఫూట్ అనే గుర్రాన్ని స్టీల్ పేట్ అనే కమ్మరివాడికి అమ్మేస్తాడు. ఆ గుర్రాన్ని అమ్మేటప్పుడు డంక్ పడే బాధ ఈ ఎపిసోడ్‌లో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఎగ్ తన గుర్తింపుని ఇంకా డంక్ దగ్గర దాస్తూనే ఉంటాడు. కానీ టోర్నమెంట్‌కు రాజకుమారులు వచ్చినప్పుడు ఎగ్ భయంగా ఉండడం, వారి గురించి అన్ని విషయాలు తెలిసి ఉండడం చూస్తే అతని వెనక ఏదో పెద్ద కథ ఉందని మనకు అర్థమవుతుంది. ఎపిసోడ్ చివరిలో టోర్నమెంట్ మొదలవుతుంది. డంక్ భయంగానే మైదానంలోకి అడుగుపెడతాడు. అసలైన యాక్షన్ మరియు రాజకుమారుడితో ఫైట్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో మొదలవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.